హాయ్ అండి. ఈరోజు మనం చూస్తున్నటువంటిది పామాయిల్ తోట అనమాట. మీరు చూస్తున్న ఈ పామాయిల్ తోట వచ్చేసరికి 2 ఎకరాల 5 కుంటలండి. బిట్ అయితే ఆల్మోస్ట్ 4 పలకలు సమానంగానే ఉంటుంది. చుట్టూ కూడాను కంప్లీట్గా ఫెన్సింగ్ అయితే ఉందండి. చూస్తున్నారు కదా పామాయిల్ అయితే ఏ విధంగా ఉందనేది. ఇది 2 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 3వ సంవత్సరంలో ఉన్నటువంటి పామాయిల్ మొక్క అండి. మొత్తం గ్రౌండ్ నుంచి పైప్ లైన్ ఉందండి, డ్రిప్ కూడా వేశారు. ఈ విధంగా పామాయిల్ మొక్క అయితే చాలా బాగుంది. సాయిల్ వచ్చేసరికి రెడ్ ప్లస్ సున్నా బెట్ట 2 కలిసి ఉంటుందండి. పామాయిల్కి సూటబులే, బాగుంటుంది. మెయింటెనెన్స్ కూడా బాగానే ఉందండి. ప్రజెంట్ దీంట్లో బోర్ అయితే లేదు. దీని పక్కన వాళ్ళ వాటా వేరే వాటాలో ఉన్న బోర్ని దీంట్లో వాడుతూ ఉన్నారండి. బోర్ లేనందున దీంట్లో కూడా కొత్తగా బోర్ అయితే వేయడం జరిగింది. వాటర్ అయితే ఫుల్గా పడ్డాయండి. 2 అంగుళాలు ఫుల్ టైట్ వాటర్ అయితే పడ్డాయని చెప్తా ఉన్నారు. ఇదేనండి ఆ బోర్, కొత్తగా వేసినటువంటి బోర్ అనమాట. దీంట్లో బోర్ దింపి దీనికి ఒక సర్వీస్ ఇచ్చి మనకైతే బిట్ ఇస్తారండి. చూడండి, ప్రతి చెట్టుకి పోతిగళ్ళు అయితే వచ్చాయండి. వాటిని కట్ చేసి పడేయడం జరిగింది. ఇది కొత్తగా వేసినటువంటి బోరు. ప్రతి చెట్టుకి ఈ విధంగా పోతిగలని పొడిచి కింద పడేశారండి. ఆల్మోస్ట్ ఇంకొక 1 ఇయర్లో మంచి కాపు అయితే వస్తుంది. బిట్ అయితే 4 పలకలు సమానంగా ఉంటుంది. ఈ బిట్ వచ్చేసరికి తెలంగాణ ఖమ్మం డిస్టిక్ అండి, నియర్ పెనుబల్లి మండలం అనమాట. తార్ రోడ్ నుంచి జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ అయితే మనం మట్టి రోడ్ వెళ్ళాల్సి ఉంటుంది. ఇది ఉన్నటువంటి తార్ రోడ్కి ఉన్న ఫేసింగ్, ఈ బిట్ అయితే ఏ ఏరియాలో ఉందో ఆ ఏరియా తార్ రోడ్ ఫేసింగ్ బిట్లు వచ్చేసరికి 70-80 లక్షలు అయితే వాల్యూ ఉన్నాయండి. దాని తర్వాత ఇది 3వ బిట్టు 4వ బిట్టు వస్తుంది లోపలికి. ఎకరం కాస్ట్ వచ్చేసరికి వీళ్ళు 28 lakhs అయితే చెప్తా ఉన్నారండి. నెగోషియబుల్, మనం మాట్లాడుకోవచ్చు. ఈ బిట్ అయితే 4 పలకలు సమానంగా ఉంటుంది. టైటిల్ అంతా క్లియర్ అండి. పెనుబల్లి మండలానికి సుమారుగా ఒక 4-5 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. ఇటు సత్తుపల్లికి వచ్చేసరికి ఒక 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఖమ్మం నుంచి ఒక 60 కిలోమీటర్ల లెంత్ అయితే వస్తుందండి ఈ బిట్టికి. మొత్తం గ్రౌండ్ నుంచి పైప్ లైన్ డ్రిప్ అంతా వేయడం జరిగింది. ల్యాండ్ కూడాను మొత్తం సమానంగా ఉంటుందండి. దీనికి 2 వైపులా తార్ రోడ్ కలుస్తుంది. ఒకవైపు తార్ రోడ్ 1/2 కిలోమీటర్ ఉంటుంది. ఎనీ టైం కార్ అయితే వస్తుంది అటు నుంచి. ఇటుపక్క కూడా వేరే రోడ్ నుంచి కూడా తార్ రోడ్ కనెక్టివిటీ ఉంటుంది. ఇది కూడా 1/2 కిలోమీటర్ లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. ఎటువైపు వెళ్ళినా కూడా 1/2 కిలోమీటర్ లోపు మనకు తార్ రోడ్ అయితే వస్తుందండి. 2 అంగుళాల బోర్ అంటే కంఫర్టబుల్ వాటర్ అన్నట్టే. కొత్తగా బోరు దింపేసి మనకు కనెక్షన్ కూడా ఇస్తారు, కరెంట్ కనెక్షన్ కూడా వాళ్ళే ఇస్తారండి. రెడీ టు సేల్ అనమాట. ఇదే కాకుండా ఎవరైనా అగ్రికల్చర్ ల్యాండ్స్ కానీ ప్లాట్స్ కానీ అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా మమ్మల్ని సంప్రదించవచ్చు. కేఎంఆర్ రియల్ ఎస్టేట్ అండి. మా నెంబర్ వచ్చేసరికి 6300370084. స్క్రీన్ మీద ఉన్నటువంటి సోషల్ మీడియా యాప్స్ ద్వారా మీరు మమ్మల్ని ఫాలో అయితే అవ్వచ్చు. ఇది మీరు చూస్తున్నటువంటిది మట్టి రోడ్ అనమాట. ఎనీ టైం కార్ అయితే ఇక్కడికి వచ్చేస్తుందండి. ఇది బిట్టు, అదేమో మట్టి రోడ్ అనమాట. ఇక్కడ నుంచి 1/2 కిలోమీటర్ అయితే మనకు తార్ రోడ్ ఉంటుంది. ఇక్కడ నుంచి వెళ్తే ఇది మరోవైపు మట్టి రోడ్ అండి. ఇది కూడా ఒక 1/2 కిలోమీటర్ వెళ్తే మనకు తార్ రోడ్ అయితే వస్తుంది. రోడ్ ఫేసింగ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. తూర్పు ఫేసింగ్ బిట్ అనమాట. తూర్పు దక్షిణం 2 రోడ్లు ఉంటాయి. ఈ తూర్పు ఫేసింగ్ కూడాను చాలా ఫేసింగ్ అయితే ఉంటుంది ఈ బిట్కి. మొక్కలన్నీ ఆరోగ్యంగా చాలా బాగున్నాయండి. 2 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి ఇది 3వ సంవత్సరం అనమాట. కావాల్సిన వారు స్క్రీన్పై ఉన్నటువంటి మా నెంబర్ను సంప్రదించగలరు.